హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. రుచికరమైన గీ పొంగలి మరియు ఆనియన్ పులుసు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మందంగా ఉండే ఒక పాత్ర తీసుకొని 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకోండి. మీకు రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రేషన్ బియ్యంతో చేస్తే. 2, 3 సార్లు కడిగిన తర్వాత పెసరపప్పు, బియ్యం కలిపి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 6-8 కప్పుల నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా 6 కప్పుల నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. కనీసం ఒక అరగంటైనా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మనం అన్నం ఉడికించినట్టే ఉడికించుకోవాలి. ఒకసారి పొంగి వచ్చిన తర్వాత పైన ఉండే తేట మొత్తం తీసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత సగం వరకు కవర్ అయ్యేలా ఉంచి ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్స్ట్రా నీళ్లు అవసరమైతే 1-2 కప్పుల వాటర్ రెడీ చేసి పెట్టుకోండి. పొంగలి ఉడికేలోపు పులుసుకి రెడీ చేసుకోవచ్చు. స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి. మీకు రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పొంగలి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. కొద్దిగా పలుకు ఉంటే గనక 1-2 గ్లాసుల నీళ్ళు అవసరమైతాయి. వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా దగ్గరికొచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టకపోతే అడుగు మాడిపోతుంది. కాబట్టి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2, 3 బాగా పండిన టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత పసుపు, సాల్టు, కారం అన్నీ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో టమాటాలు బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. 2, 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. టమాటాలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక 200 ml వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. పులుసు చిక్కబడటానికి పుట్నాల పప్పు మిక్సీ వేసుకుని పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. నేను చేసిన పులుసు తక్కువ క్వాంటిటీ కాబట్టి టమాటాల్లో ఉండే పులుపే సరిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా పులుసు వేసుకుంటే సరిపోతుంది. రుచి కోసం ఒక పావు టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి. పులుసు చిక్కపడటానికి 2-3 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి నీళ్లు వేసి కలుపుకోండి. ఈ పిండి మొత్తం పులుసులో వేసేసుకోవాలి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. పిండి వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా అంతా కలిసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు పులుసు చిక్కపడే వరకు ఉడికించుకోండి. 3 రెబ్బల కొత్తిమీర తరుగు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. పులుసు చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పైన బాండిల్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పావు కప్పు జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి తీసేసి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని మిరియాలు చిటపటలాడిన తర్వాత 2-3 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ నుంచి వెంటనే దించేయాలి. ఎక్కువసేపు ఉంచారంటే ఫ్లేవర్ మారిపోతుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగలిలో ఈ తాలింపు మొత్తం వేసేసి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. స్టవ్ నుంచి దించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లో వేసుకుని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొంగలిలోకి ఈ ఆనియన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.